నెల్లూరు జిల్లా ఉదయగిరిలో వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టిన కామ్రేడ్ పెంచలయ్యను గంజాయి ముఠా అత్యంత కిరాతకంగా దాడి చేసి హత్య చేయడాన్ని నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు దాటుతున్నా రాష్ట్రంలో గంజాయి ముఠాని నియంత్రించడంలో విఫలమైంది అన్నారు. మంచి సమాజం కోసం పోరాడిన పెంచలయ్య హత్యకు గురైతే ఇప్పటికీ బాధిత కుటుంబాన్ని హోంమంత్రి పరామర్శించకపోవడం దారుణమన్నారు. గంజాయి అనేటువంటి కారు ఎక్కడ కనబడకూడదో చేస్తానని చెప్పినటువంటి హోమ్ మినిస్టర్ ఈ రోజుకి శుక్రవారం జరిగితే ఈ రోజుకి 5 రోజులైతే కనీసం ఒక అర్జున కుటుంబంలో ఒక మంచి కోసం నిలబడినటువంటి పెంచలైన మర్డర్ చేస్తే కనీసం పరామర్శించినటువంటి పరిస్థితి లేదు. ఆ పద్ధతి ఈ రోజుకి కూడా రాలేదు. అందుకనే నెల్లూరు జిల్లాలో మా కామ్రేడ్స్ ఏదో హత్య కావించబడ్డారు, అందరితో భయపడిపోతారు అనుకుంటే అది చాలా పొరపాటు. మేము మంచి సమాజం కోసం, సమాజం కోసం, విద్య కోసం, వైద్యం కోసం, రైతాంగం గిట్టుబాటు ధరల కోసం, మాఫియా డాన్లను అరికెట్టేదాని కోసం ఏ అరాచకాలు సృష్టిస్తే వాళ్ళకి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీలు నిలబడతాయి.